N99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్. ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మళ్లీ శాసించే రోజు వస్తోంది. కేటీఆర్. మల్కాజ్గిరి ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గల్ఫ్ వలస కార్మికులకు అండగా 24 గంటలు అనేక సేవలు అందిస్తున్న బీజేపీ ఇండియన్ పీపుల్ ఫోరం. ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరి నియోజకవర్గం గోడవర్రు, తాడేపల్లి టౌన్, పెనమాకలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జైల్లో ఉన్నాడు. ఏనాడు ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. శ్రీనుబాబు ఒక దళితుడు, బాగా కష్టపడతాడు, చేయాలని తప్పనుంది, ఏదో ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారని ఏదో గుచ్చాడు తల్లి. కానీ 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు తల్లి. కోడి కత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చి ఇప్పుడు గులకరాయి తల్లి. ఇప్పుడు గులకరాయి వచ్చింది తల్లి, అది స్పెషల్ రాయి తల్లి. అసలు అలాంటి రాళ్ళుంటే మనకి రోడ్లు పోతల్లి, అంత అద్భుతమైన రాయిది. ముఖ్యమంత్రి గారు తగిలిందంటే నేను బాధపడా, అయ్యో పాపం ఎవడేసాడు రా, ఇది మంచిది కాదనుకున్నా. ఆయనకు తగిలింది, తర్వాత పక్కన్న వెల్లంపల్లికి ఈ కన్నుకు తగిలింది, మళ్ళీ ఈ కన్నుకు తగిలింది, ఇంకో 4 తగిలింది. ఇది నేను చెప్తాం కాదమ్మా. మొదటి రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కన్నుకు కట్టు కడతాడమ్మా, మళ్ళీ 2వ రోజు ఈ కన్ను కడతాడు. అమ్మా ముఖ్యమంత్రి గారికి తగిలినప్పుడు చిన్న బ్యాండేడ్ వేశారు, దాని తర్వాత స్లోగా సైజ్ పెంచుకుంటా వెళ్ళారు. పోన్లే తగిలిందే అనుకుందాం. నేను ప్రెస్ మీట్ చూసారమ్మా, నీట్ గా బ్యాండేజ్ తీసాడు, చిన్న మరక కూడా లేదు తల్లి. అసలు అంత పెద్ద గాయం తగిలింది అన్నారు, రక్తం గారిపోయింది అన్నారు, బ్యాండేడ్ పెట్టారు. బ్యాండేడ్ తీసిన తర్వాత చిన్న ఉంటుంది కదా, మరకన ఉంటుంది కదా, గడ్డ కడుతుంది కదా రక్తం, ఆ మరక కూడా లేదు తల్లి. అందుకే చెప్పా రాజమౌళి గారికి ఫోన్ చేద్దాం అనుకున్నా. రాజమౌళి గారికి ఫోన్ చేసి, వేరే యాక్టర్లు అందరూ వేస్ట్, జగన్ పెట్టు, ఆస్కర్ అవార్డు వస్తాం మీకు ఖాయం. ఏమి నటన. కానీ నాకు ఒక భయం ఉంది తల్లి. ఇప్పుడు కోడి కత్తి తర్వాత శవం బయటకు వచ్చింది, ఇప్పుడు గులకరాయి తర్వాత ఏం శవం బయటకు వస్తుందో భయపడుతున్నా తల్లి. తల్లి అందుకే అమెరికాకి వెళ్ళిపోయింది. మొన్న ఒక వీడియో చూసా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఫోన్ చేసి, అమ్మ ఒక్కసారి ఇంటికి రా అని. నేను రాను అనింది. లేదమ్మా ఒక్కసారి అంటే, సభలకు వెళ్తాగా నేను ఇంటికి రాను అనింది. చెల్లెమ్మకు ఫోన్ చేశాడు, చెల్లి ఒక్కసారి ఇంటికి రా అంటే, నీకు దండం, నాకు చేసిన మోసాలు చాలు, నేను మీ గడప దొక్కను, మీ పార్టీలోకి రాను, నేను రోడ్ల పైన తిరుగుతా అన్నాడు. అమ్మా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకు న్యాయం చేస్తాడమ్మా. దయచేసి ఆలోచించండి, దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా. అమ్మ ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా తల్లి. నన్ను ఆశీర్వదించండి, దీవించండి. నేను ఇప్పుడు పనిచేసిన దానికన్నా రెట్టింపు పని చేస్తా, మీకు సేవ చేస్తా. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నేను మీ చుట్టూ తిరుగుతా. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. తిరిగి ఇలా రచ్చబండ ఎన్నికల సమయంలో పెట్టుకున్నప్పుడు సబాష్ బాగా చేసేవారు అని మీ చేత. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుంచి 12 ఎంపీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటే ఏడాదిలోపే కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగిన బిడ్డ జైల్లో ఉన్నా, నమ్మిన వాళ్లు మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నా కూడా కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారని చెప్పారు. తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అండగా నిలవాలని కోరారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గాని కేంద్ర పాలిత ప్రాంతం గాని కాకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకునే శక్తి కూడా బీఆర్ఎస్ కే ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు. రాంగరాంగిడికి వచ్చేటప్పుడు మానకొండూరు నుండి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ దిక్కు చూసినా,
మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఎంత దాకా వచ్చినాయో చూసిన. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు అట్లనే పాడైంది. నిజానికి వర్క్ చేసే సీజన్ ఇది. వర్షాకాలం లోపలనే పని పూర్తి చేయొచ్చు. గంగుల కమలాకర్ ఈరోజు ప్రభుత్వంలో ఉండింటే, మన ప్రభుత్వం ఉంటే ఈ పాటికి కరీంనగర్ ఇవాళ బ్రహ్మాండంగా అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయిలో కమలాకర్ ఎంబడబడి రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తుండే. అవన్నీ చూసుకుంటా లోపల దాకా వచ్చినాక నాకు ఒకటే అనిపించింది. కమలాకర్ అన్న దగ్గర రాగానే నేను అడిగిన, అన్నా పోయినసారి అన్నావు కదా మన కార్పొరేటర్లను వాడోగొడు వీడోగొడు పోలీసు వాడు వేధిస్తున్నాడు, కేసులు పెడుతున్నారు, నాయకులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు అన్నావు కదా, ఎట్లున్నది పరిస్థితి అన్నా. గట్లే ఉందన్నా, కొన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినాం కానీ ఇంకా కూడా వీళ్ళ నగరాలు కొన్ని అట్లే ఉన్నాయి, తగ్గుతలేవనే మాట చెప్పిండు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు, ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. నిన్నటిదాకా మీ వెనకాల మరి చాలా సున్నితంగా మృదువుగా ప్రేమగా తిరిగిన పోలీస్ అధికారులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తోకాడిస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా ఉన్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. మీ అందరికీ నేను ఒక చిన్న ఉపాయం చెప్తా. మొత్తం మళ్ళీ పూర్వ రోజులు రావాలి అంటే మనం చేయాల్సింది ఒకటే ఒక్క పని. రాబోయే 15 రోజులు కష్టపడి మీరు 10 నుంచి 12 ఎంపీలు మా చేతుల్లో పెట్టండి. సంవత్సరం లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. ఈ అధికారులందరూ మళ్ళా అనానికి దండం పెడతా, అయ్యానికి దండం పెడతా, గంగుల కమలాకరానికి చెప్పు నా గురించి అని చెప్పే పరిస్థితి మళ్ళా స్వల్ప సమయంలోనే తిరిగి వస్తుంది. ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. ఓ 10-12 ఎంపీలు మనం గెలిస్తే ఆటోమేటిక్ గా మళ్ళందరూ లైన్ కడతారు. మళ్ళందరూ అమ్మో వీళ్ళు ప్రజల్లో మాత్రం గట్టిగున్నారా అయ్యా అని చెప్పి ఎక్కడోడక్కడ నిన్నటిదాకా తోకాడిచ్చినోడు కూడా సల్లబడతాడు. కాంగ్రెస్ వాడు ఫోన్ చేసి కేసు పెట్టమన్నా, బండి సంజయ్ లొల్లి పెట్టినా చల్బే చల్ అంటారు. ఎందుకంటే పట్టించుకోరు. దయచేసి ఆలోచించండి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రాబోయే 12-13 రోజులు వినోద్ కుమార్ కోసం కష్టపడకండి, మీకోసం కష్టపడండి, మన కోసం మన పార్టీ కోసం కష్టపడండి. వాస్తవం ఏంటి అంటే మీకు కొద్దిగా నిష్ఠూరం అనిపించినా సరే, నాకు మొన్న కొద్దిగా బాధ అనిపించింది. గంగుల కమలాకర్ అన్న గత 5 ఏళ్లు మంత్రిగా బ్రహ్మాండమైన పనిచేసిండు. గల్లీకి ఫలానా గల్లీకి పనిచేయలేదన్నట్టు కాకుండా మొత్తం నగరంలోని ప్రతి డివిజన్ కు ఒకవైపు స్మార్ట్ సిటీ నిధులు, మేయర్ గారు, ఆయన, కార్పొరేటర్లు అందరూ కష్టపడి ఎక్కడికక్కడ ఒక చిన్న పని. మల్కాజ్గిరి ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ కారు వదిలేసి బస్ ఎక్కిండు. ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన. మన సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడ పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, భువనగిరికి పోయిండు. ఆయన బస్సు యాత్ర చూస్తుంటే, ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనికే దిగనికనే సరిపోయిందంట. కేసీఆర్ బస్సు యాత్ర కూడా 4 వాటి ఎక్కియాలి, 3 వాటి దించాలి. ఆయనను ఏం పని మీద పోయినో ఆయనకే తెలుస్తలేదు. నన్ను తిట్టుకుంటే తిరుగుతుండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావంటే నీ దివాల కోరతనం, నీ చేతగాంతనం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. వచ్చినెంబడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం. మా అక్కల్ని అడుగుతున్న, ఉచిత బస్సు ఉంది కదా అక్క, ఎక్కడికి పోయినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, బిర్లా మందిరం పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయినా, భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు 1 పైసా ఖర్చు లేదు, బస్సులో ఉచిత ప్రయాణం. ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించినాం. ఇదే కాదు, కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు మీద దోసుకుంటుంటే 1200 రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు మళ్ళీ వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు తీర్వానికే 500 రూపాయలకే ఇవాళ ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాల్ని రాష్ట్రంలో 100 రోజుల్లోనే ఆదుకున్న చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, పేదోళ్ళ ఇళ్లలో కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొట్టేటట్టు ఉంది. అందుకే వాళ్లకు 200 యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకొని
ఇవాళ పేదవాళ్ళకి ఇండ్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నియామకాలు, నిరుద్యోగ సమస్య. అట్లాంటిది 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని ఎల్బీ స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం. ఇవాళ ఈ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి 50% వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతించి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం, మన పార్టీ. మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగు. గల్ఫ్ వలస కార్మికులకు అండగా 24 గంటలు అనేక సేవలు అందిస్తున్న బీజేపీ ఇండియన్ పీపుల్ ఫోరం గల్ఫ్ కార్మికులకు సంక్షేమాన్ని గత 45 ఏళ్లుగా పట్టించుకొని కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి ఇప్పుడు ఓట్ల కోసం గల్ఫ్ సంక్షేమం బోర్డు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం పని చేసిరో ఒకటి చెప్పాలి జీవన్ రెడ్డి గారు. ఏమీ లేదు, గుడ్డి సున్నా. రెండోది, ఇప్పుడు గల్ఫ్ బోర్డు పెడతామంటున్నారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామంటున్నారు 17 సెప్టెంబర్ నాడు. ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వంతో పనేముందా? ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వంతో పనేమున్నది? రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెడతామంటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం షేర్ హోల్డరు, వాళ్ళు తెలుసుకోవాలి. ఎంపీ ఎలక్షన్లలో ఓట్లాడు కూడా ఎందుకు ఈ రెండింటికి? అంటే ఎంత మభ్యపెట్టిస్తారంటే అలా ఎడారులు ఉన్నారా? భార్య పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి పొట్టకూటు కోసం ఎడారులు ఉన్నారయ్యా. వాళ్ళతోటి కూడా మీ పనికిమాల దిక్కుమాల రాజకీయాల? ఏం జీవన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు, ఎన్నడూ గల్ఫ్ వాళ్ళు యాదగిరి రాలే మీకు? గల్ఫ్ బోర్డు పెడతా అని ఇప్పుడు వస్తున్నారు. ఇండియన్ పీపుల్ ఫోరంలా జితేంద్ర గారు చెప్పినట్టు 24 మంది డాక్టర్లు 24 గంటలు ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ క్యాంపులో ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇండియన్ పీపుల్ ఫోరం అంటే మన అనుబంధ సంస్థ, బీజేపీ అనుబంధ సంస్థ. 11 మంది లాయర్లు ఫ్రీగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా ఐపీఎఫ్ దృష్టికి వస్తే టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కోవిడ్ సమయంలో భారతదేశానికి సపోర్ట్ గా ఇండియన్ పీపుల్ ఫోరం 8 ఫ్లైట్లు నడిపింది. నిన్నగాక మొన్న వచ్చిన వరదలల్ల ఇంటింటికి రేషన్ పంపింది. ఎప్పుడు కూడా సంవత్సరం పొడవుగా 365 రోజులు ఎవరికి, ఎందుకంటే చాలా గరీబోలు వస్తారు ఆడికి, అక్కడ పని చేసుకోనికే చాలా గరీబోలు ఉంటారు. వాళ్ళకి తిండి ప్రాబ్లం ఉన్న 24 గంటలు 365 రోజులు రెడీగా ఉంటది భోజనం వాళ్ళకి ఇయనీకే. ఇది భారతీయ జనతా పార్టీ ఇండియన్ పీపుల్ ఫోరం సేవా కార్యక్రమాలు ఇవి. నగరంలో పెరిగిపోతున్న వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు, వాయు కాలుష్యం పెరుగుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ముప్పులతో పాటు ట్రాఫిక్ పెరగడం వల్ల మరో రిస్క్ కూడా పొంచి ఉందని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. వాహనాల నుంచి వెలువడే శబ్దాలు గుండె ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. వాహనాల రోదనతో గుండెపోటు ముప్పు పెరుగుతుందని చెప్పి హెచ్చరించారు. బీపీ, రక్తనాళాల వాపు తదితర అనారోగ్యాలు కూడా మిమ్మల్ని పలకరించే ప్రమాదం కూడా ఉందన్నారు. వాహనాల శబ్దం కారణంగా రాత్రిపూట నిద్రకు దూరం కావడంతో పూట పగటిపూట కూడా చికాకును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల హై బీపీ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుందన్నారు. ప్రతి 10 డెసిబిల్స్ మేర పెరిగే ట్రాఫిక్ ధ్వని వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం రిస్క్ 3.2% మేర పెరుగుతుందని వివరించారు. ఈ అనారోగ్య ముప్పులను తగ్గించేందుకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న చోట నాయిస్ బ్యారియర్లను ఏర్పాటు చేయాలని పరిశోధకులు సూచిస్తూ ఉన్నారు. రోడ్లు నిర్మించే సమయంలో ప్రత్యేకమైన తారును ఉపయోగిస్తే వాహనాల నుంచి వెలువడే శబ్దాలు గణనీయంగా తగ్గుతాయని, వాహనాల వేగాన్ని కూడా నియంత్రించడం, తక్కువ శబ్దాన్ని కలిగించే టైర్ల వాడకాన్ని కూడా ప్రోత్సహించడం ద్వారా ఫలితాలు రాబట్టవచ్చని వివరించారు. కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సైకిల్ వాడకాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్తో దూసుకుపోతున్నాడు. దీంతో రాబోయే T20 వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగాలన్న కామెంట్స్ మొదలయ్యాయి. దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. విరాట్ 3వ స్థానంలోనే ఆడాలని, ఓపెనర్లలో దూకుడును మిడిల్గా ఓవర్లలోనూ కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. 2007 వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ 4వ స్థానంలో ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. సచిన్ అప్పట్లో ఓపెనర్ స్థానం వదులుకొని
4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. సచిన్కు కూడా మిడిల్ ఆర్డర్లోని బ్యాటింగ్ చేయడం ఇష్టం లేదు, కానీ టీం కోసం సిద్ధమయ్యాడు. మన టీంలో మంచి ఓపెనర్లు ఉన్నప్పుడు మనం 3వ స్థానంలో ఆడటం తప్పు కాదు. ఓపెనర్లు ఇచ్చినటువంటి శుభారంభాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నాకు తెలిసి విరాట్ కోహ్లీ కూడా నెంబర్ 3 స్థానంలో ఆడేందుకు అభ్యంతరం పెట్టడు అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. మరోవైపు నిన్నటి ఐపీఎల్ మ్యాచ్లో జీటీపై తన ఆర్సీబీ విజయం తర్వాత కోహ్లీ విమర్శలపై మండిపడ్డాడు. ఆటగాడు జట్టుకు విజయాలు చేకూర్చడంపైనే దృష్టి పెడతాడు, స్ట్రైక్ రేట్ పై కాదు. గత 15 ఏళ్లుగా ఇదే చేస్తున్నాం. టీం కోసం ఎన్నో మ్యాచ్లు గెలిచా. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారికే ఈ అంశంపై అవగాహన ఉంటుందని కామెంట్ చేశారు. బీఎస్పీ నేత అడ్వకేట్ జగన్మోహన్ మాట్లాడుతూ మోధోల్ నియోజకవర్గం తానూరు మండలం బొల్సా గ్రామంలో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మతోన్మద అల్లరి మూకలు మహిళలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటూ జై భీమ్ నినాదం చేస్తున్నటువంటి దళిత ప్రజలపై ఉన్మాదులుగా దాడి సర్వ సమాజాన్ని సిగ్గుపడే విధంగా వ్యవహరించారని, దోషులను వెంటనే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనలో విపరీతంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని, రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విధంగానే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలన దాడులు జరుగుతున్నాయని, దీనికి కారణం పాలక వర్గాల వైఫల్యం అని ఖండించారు. బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తేనే దాడులు జరగవని, ఎలాంటి సంఘటనలైనా సరే జరగవని, అన్ని సమస్యలు పరిష్కారానికి అవుతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు అని, బహుజన రాజ్యం కోసం కలలు కన్నారని, బాబాసాహెబ్ కలలు నిజం చేయాలని, అందరూ కూడా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ నాయకులు జిల్లా మహిళా కన్వీనర్ ఎస్కే లక్ష్మీ యాదవ్, డాక్టర్ రాజేశ్వర్, సునీల్ గైక్వాడ్, సుధా నాగమణి, సవిత వాగ్మరే, ఆకాష్, గ్రామ ప్రజలు, బాధితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోల్సా అనేటువంటి గ్రామంలో ఏదైతే దళితుల మీద చేసినటువంటి దాడి మరి తీవ్రంగా బహుజన్ సమాజ్ పార్టీగా ఖండిస్తున్నాం. ఏవైతే మరి బోల్సా గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు చేసుకుంటే మరి ర్యాలీలో మరి ఏవైతే అల్లరి మూకలు మరి వాళ్ళు ఏదైతే జై భీమ్ అనేటువంటి నినాదంతో మరి ఏవైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వర్ధిల్లాలని చెప్పేసి మరి యాత్ర చేసుకున్న క్రమంలో ఏవైతే కొంతమంది అల్లరి మూకలు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని అంటా ఉన్నాం. ఒక పక్కన మరి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాంతియుత వాతావరణంలో మరి ఏవైతే పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి అనుమతితోటి వాళ్ళు ర్యాలీ చేసుకుంటే మరి ఈ విధంగా జై భీమ్ అనే నినాదాన్ని మరి తుంచే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ గారిని మరి అవమానపరిచే విధంగా మరి ఈ విధంగా చేయడం మరి దుర్మార్గం అని బహుజన్ సమాజ్ పార్టీగా అంటున్నాం. ఏవైతే దీని వెనుక ఉన్నటువంటి ఎవరు కారకులు ఎవరైనా కానీ మరి కొంతమంది మాకు తెలుస్తా ఉంది, అల్లరి మూకలు ఎవరైనటువంటి వ్యక్తులైనా కూడా మరి ప్రజాప్రతినిధులు దీని వెనుక కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. మరి బేషరతుగా ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీల మీద దాడి చేసినటువంటి వ్యక్తులకు అరెస్టు చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి అంటున్నాం. లేనట్టయితే బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర నాయకుల యొక్క ఆదేశాల మేరకు మేము ఎటువంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా ఏవైతే ప్రజలతోటి ముఖమడి ఆందోళన చేసినా కానీ మేము చేస్తాం. ఏవైతే ఈ విధంగా చేయడం మరి ప్రజలారా మరి దయచేసి ఆలోచించండి. ఈరోజు మనకు రాజ్యాంగం పుణ్యమని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఏవైతే రక్షణించాల్సినటువంటి చట్టాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి బానిస ఉన్నటువంటి ప్రజల మరి హక్కులు అడిగినరా మరి వాళ్ళ పని వాళ్ళు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతికే మరి ఈ విధంగా అవమానం చేస్తే ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ ప్రయత్నం అని చెప్పేసి ముఖ్యంగా అర్థమవుతుంది. ప్రజలను అర్థం చేసుకోండి, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఒకవేళ రాజ్యాంగం ప్రమాదం ఉందని చెప్పి వీళ్ళు సంకేతాలు మనకి ఇస్తున్నారు. ఒకవేళ మన ప్రజలు మరి చైతన్యం కాకుంటే మరి ఈ విధంగా దాడులు చేస్తారు, అవమానాలు చేస్తారు. కాబట్టి ఈ ప్రజలకి సరైన విధంగా జవాబు చెప్పాలని చెప్పేసి మేము మీకు ఈ విధంగా వినతి చేస్తా ఉన్నాం. ఏదైనా కానీ జై భీమ్ అనే విధానాన్ని ఖచ్చితంగా వినిపిస్తాం. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం మీతోనే ఉంటామని ఆడారి సతీమణి మాలతి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 90వ వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు ఇన్ఛార్జి చుక్కా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరాజుపాలెం, గొల్లవీధి ప్రాంతాల్లోని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి, కో అబ్జర్వర్ పెడాడ రమణి కుమార్తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి
గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న అడారి ఆనంద్ శాసనసభ్యులైతే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వార్డుల్లో కలియ తిరిగినటువంటి ఆమె ఓటర్లకి కరపత్రాలను ఇస్తూ ఓటును అభ్యర్థించారు. నియోజకవర్గం ప్రజలను సొంత వాళ్లను చూసుకునే నాయకులను అడారి అని ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని సూచించారు. పిలిస్తే పలికే నాయకుడిగా ఆనంద్ ప్రతి ఒక్కరి కష్టంలో కూడా తోడుగా ఉన్నారని నిలుస్తున్నారని తెలిపారు. ప్రచార కార్యక్రమంలోని పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పోటీ చేస్తున్నారు. మీ అందరూ సపోర్ట్ చేయండి. ఫ్యాన్ గుర్తు ఏమైనా అభ్యర్థి బొత్స గారికి ఆనంద్ కుమార్ ఇద్దరు కూడా ఫ్యాన్ గుర్తు పోటీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. వార్డులో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టామండి. ఇక్కడ రెడ్డి వీధి, గొల్ల వీధి, గవర్ల వీధి, గాంధీ నగర్ వీధి నుంచి ఇంటింటి ప్రచారం మొదలు పెట్టాం. ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళా హారతులతో నిరాధనాలు పలుకుతున్నారు. తర్వాత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఏమేమి వాళ్ళు లబ్ధి పొందారు అన్నీ కూడా వాళ్ళు నోటి ద్వారా వింటున్నామండి. చాలా ఆనందంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ నష్టపోయారన్నది కూడా వివరిస్తున్నారు. ఈసారి డెఫినెట్గా ఆనంద్ గారిని గెలిపించుకుంటామని ఎంతో ధీమాగా అందరూ వ్యక్తపరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎటువంటి రెస్పాన్స్ అంటే అసలు మరి వాళ్ళు చాలా చాలా బాగా స్వాగతం పలుకుతూ మరి ఆయన కాకపోతే ఎవరిని ఆనంద్ గారిని కాకపోతే ఎవరిని గెలిపించుకుంటాం, అక్కడ జగన్ గారు గెలాలి, ఇక్కడ ఆనంద్ గారు గెలాలని వాళ్ళు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారండి. అందరూ సపోర్ట్ చాలా బాగుంది. కుప్పం మండలం పెద్ద బంగారునత్తం గ్రామంలో మరియు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుప్పం అసెంబ్లీ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్సీ కేఆర్జే భారత్ మరియు ఆయన సతీమణి దుర్గా పద్మిని. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, కుప్పం జెడ్పీటీసీ ఏడీఎస్ శర్వణ, మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, వార్డు ఇన్ఛార్జ్ టీకే ప్రభాకర్ నాయుడు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్. ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మళ్లీ శాసించే రోజు వస్తోంది, కేటీఆర్. మల్కాజ్గిరి ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గల్ఫ్ వలస కార్మికులకు అండగా 24 గంటలు అనేక సేవలు అందిస్తున్న బీజేపీ ఇండియన్ పీపుల్ ఫోరం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.